జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి ఈరోజు నాగులొప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని ఏపీఆర్జేసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గౌరవ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు. ఈ సందర్భంగా సుచిత్ర గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విలువైనది, గాయనమైనది కూడా సుచిత్ర గారు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తుంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడానికి భవిష్యత్తు దర్శనీకుడు ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లెజెండరీ లీడర్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు మంచి కంటి చూపు కలిగి ఉంటేనే విద్యాభ్యాసం చక్కగా జరుగుతుంది. సరైన దృష్టి లేనప్పుడు ఏకాగ్రత చదువుపై లగ్నం కాదు అని తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అనువైన కళ్ళజోళ్లు అందించడం ద్వారా చదువుకి ఆటంకం లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందన్నారు. దీనిలో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైంది, ముఖ్యమైనది కావున విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకుని డాక్టర్లు సూచించిన విధంగా పోషకాహారం తీసుకుంటూ సరైన తగు కళ్ళజోళ్లను వాడుకుంటూ మంచిగా విద్యాభ్యాసం చేసి అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మన ఎమ్మెల్యే గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్మనబ్రోలు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు ముఖ్యంగా వీరయ్య చౌదరి గారి అభిమానులు సర్వేంద్రియాణం నయనం ప్రధానం జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అమ్మనబ్రోలు ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ప్రసాద్ బాబు గారికి, పారామెడికల్ ఆఫీసర్ షేక్ రావుఫ్ గారికి, పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ముందుగా నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విలువైనది, ఘనమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబడడానికి ప్రయత్నిస్తుంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబడటానికి భవిష్యత్తు దర్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా విధానంలోని కరికులంలో నిర్దిష్టమైన ప్రణాళికతో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్న లోకేష్ బాబు గారికి డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. విద్యార్థులకు మంచి కంటి చూపు కలిగి ఉంటేనే విద్యాభ్యాసం చక్కగా జరుగుతుందని, సరైన దృష్టి లేనప్పుడు ఏకాగ్రత చదువుపై లగ్నం కాదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగువైన కళ్ళజోళ్లు అందించడం ద్వారా చదువుకు ఆటంకం లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని వారి ఆలోచన. దీనిలో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిచే
ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనది, ముఖ్యమైనది. కావున విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు సూచించిన విధంగా పోషకాహారం కూడా తీసుకోవాల్సి ఉంది. సరైన తగు కళ్ళజోళ్ళను వాడుకుంటూ మంచిగా విద్యాభ్యాసం చేసి అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలోని స్కూల్స్ అన్ని అభివృద్ధి చెందుతాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.